దేశంలో నిత్యావసర సరుకులతో పాటు అన్ని వస్తువులు సేవలు ఖరీదైన వ్యవహారంలా మారాయి. ద్రవ్యోల్బణం పేద ప్రజలు మధ్య ప్రజల నడ్డి విరుస్తోంది. అధిక ద్రవ్యోల్బణంతో పేదలు ప్రభుత్వం ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద కూడా ఇళ్లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఎవరో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్పిన అంశాలు కావు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో వెల్లడించిన అంశాలు. వాటి వివరాలు ఒకసారి చూద్దాం. సామాన్యుడి బ్రతుకు రోజు రోజుకు భారంగా మారుతోంది. అధిక ద్రవ్యోల్బణంతో పేదలు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహారంగా మారింది. వచ్చే వేతనాలు కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులకు సరిపోవడం లేదు. అలాంటి వారికి నగరాల్లో సొంతింటి కళ పగటి కలగానే మారిపోతుంది. అధిక ద్రవ్యోల్బణంతో ప్రభుత్వం పేదలకిచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో ప్రభుత్వం సబ్సిడీ రేట్కిచ్చే ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా వారి వద్ద డబ్బు లేకుండా పోతోంది. ఇదేదో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురద చల్లడానికి చేసిన విమర్శలు కానే కావు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ గురించి తాజాగా విడుదల చేసిన నివేదికలో పచ్చి నిజాలు. కాగా నివేదికలో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. 2025-26 సంవత్సరానికి పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రూపుమాపడానికి కొత్త స్కీమ్ల కోసం గ్రాంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదే నివేదికలో PMAYU 2.0 కింద ప్రభుత్వం ఆఫర్ చేసే ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్లో గృహాలు కొనుగోలు చేసే స్తోమత అల్పాదాయ వర్గాలతో పాటు మధ్యతరగతి వారికి ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ఉపాధి సృష్టించేందుకు స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ నిధులు కేటాయించాలని సూచించింది. కాగా స్వచ్ఛ్ భారత్ మిషన్ కేటాయించిన నిధులు ఇప్పటి వరకు వినియోగించలేదు. ఆ నిధులు అలా నిరుపయోగంగా ఉండే బదులు వాటిని నిరుద్యోగ సమస్య పరిష్కరించుకోవడానికి వినియోగించుకోవచ్చని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చీఫ్ తెలుగుదేశం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3వ రిపోర్టు లోక్సభలో ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గ్రాంట్ల డిమాండ్ కోసం లోక్సభలో బుధవారం నాడు మార్చి 12న ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న PMAYU స్కీమ్ కింద కూడా ఇల్లు కొనుగోలు చేసే స్థితిలో లేరని నివేదికలో వివరించింది. కాగా కమిటీ తమ నివేదికలో ల్యాండ్ అండ్ లోకనైజేషన్ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని తెలుసు అంటూనే కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఆదాయం కలిగిన వారు వారి వార్షిక ఆదాయం ఏడాదికి వరుసగా 3 లక్షలు, 3 నుంచి 6 లక్షలు, 6 నుంచి 9 లక్షల మేర ఆదాయం కలిగిన వారు కూడా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన యూ స్కీమ్ కింద వాళ్లు ఇళ్లు కొనుగోలు చేసే స్తోమత లేకుండా పోతుందని నివేదికలో వివరించింది. అయితే PMAYU కింద ఆఫర్ చేస్తున్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుడి అత్యధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాగా అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ లేదా AHPలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చింది. వాటిలో ప్రధానంగా అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ లేదా AHP ప్రభుత్వం కూడా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి ఆదుకోవాలని సూచించింది. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం కొంత భరిస్తే ఈ స్కీమ్ విజయవంతంగా అమలు చేయవచ్చునని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. దీంతో ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారునికి ఇల్లు కొనుగోలుపై 1.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్టు అవుతుంది. నిర్మాణంలో ప్రభుత్వ వాటాను లెక్కగడతారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారునికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో లబ్ధిదారుడు 2.5 లక్షలు దక్కించుకుంటారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా అతి తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అఫర్డబిలిటీ హౌసింగ్ స్కీమ్లో అదనపు టాప్ అప్ షేర్ను మరింత పెంచాలని నివేదికలో సూచించింది. అలాగే దేశంలో సొంత ఇల్లు లేని వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది. కాగా ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ స్కీమ్ 2011 జనాభా గణాంకాలను పరిగణనలో తీసుకుని PMAYU స్కీమ్ను అమలు చేస్తున్నారు.
కాగా కమిటీ కొత్తగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీని వెంటనే సర్వే నిర్వహించి దేశంలో ఎంతమందికి సొంత ఇళ్లు లేవో తేల్చాలి. దాని తర్వాత PMAYU 2.0లో హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యాన్ని సాధించవచ్చని నివేదికలో వివరించింది. అలాగే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య గురించి కూడా ప్రస్తావించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్ 2024 ప్రకారం పట్టణ ప్రాంతాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ప్రస్తుతం ఎలాంటి స్కీమ్లు లేవు. పట్టణ ప్రాంతాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కొత్త స్కీమ్లను ప్రవేశపెట్టాలని సూచించింది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగే కొద్దీ నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోందని గుర్తు చేసింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన స్కీమ్ నుంచి తీసుకున్న నిధులు తిరిగి అప్పగించాలని, నిరుద్యోగ పరిష్కారానికి నగరాల్లో స్కిల్ సెంటర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో పాటు హోమ్లెస్ సెంటర్లను దీన్ దయాళ్ నిధుల ద్వారా నిర్వహించాలని సూచించింది. అర్బన్ మినిస్ట్రీ వెంటనే కొత్తగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ స్కీమ్ను ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని సలహా ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ వాటా 30,000 కోట్ల రూపాయలు కూడా వినియోగించకుండా అలానే ఉండిపోయాయి. కాగా ఈ స్కీమ్ 2026 నాటికి ముగుస్తుంది. 2025-26 బడ్జెట్ అంచనాలో కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగించుకొని ఫలితాలు సాధించాలని కోరింది. కాగా స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వ వాటా 36,465 కోట్లు కాగా ఈ స్కీమ్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ఇప్పటి వరకు 5,601.35 కోట్లు మాత్రమే వ్యయం చేశారని, కేటాయించిన 36,465 కోట్లు కూడా వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది పార్లమెంటరీ ప్యానెల్. కాగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడు, మధ్యతరగతి వారి సొంతింటి కలగానే మిగిలిపోతుంది. వారి కలను ప్రభుత్వం సాకారం చేయాలని, తమ వంతు సహకారం అందించాలని నివేదికలో ప్రభుత్వాన్ని కోరింది.